హాయ్ గైస్, వెల్కమ్ టు విద్యుస్ వరల్డ్. మనం ఇప్పుడు చూస్తుంది ఇడ్లీ ప్లస్ టమాటా చట్నీ ఎట్లా చేసుకోవాలో మనం చూసేద్దాం. సో టమాటా చట్నీకి కావాల్సిన పదార్థాలు ఏందో చూసేద్దాం ఇప్పుడు. సో టమాటాలు తీసుకున్న, పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డలు, తర్వాత ఎర్రగడ్డ తీసుకున్నాను. సో ఇవి చాలు. సో ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను కదండి. ఆయిల్ పోసి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కినాక మనం ఇది ఆవాలు, మెంతులు కొంచెం వేసుకోవాలన్నమాట టేస్ట్ కోసం. సో నేను ఇంకా ఆవాల్లో వేసేసుకుంటున్నా. ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇప్పుడు ఆవాలు వేసేసాను కదండి. సో ఆవాలు చిట్పట్ అన్నాక కొంచెం మెంతులు వేసుకొని మళ్ళీ పోపు దినుసులు వేసుకోండి. సో పోపు దినుసులు అన్నీ వేసుకున్నాక మనం ఏం చేయాలంటే ఈ ఎర్రగడ్డ అనేది ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు వేసేసుకుంటున్నాను. చూసారా, పచ్చిమిరపకాయలు ప్లస్ తెల్లగడ్డలు వేసుకున్న, దంచుకున్న తెల్లగడ్డలు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఎర్రగడ్డ కూడా వేసేద్దాం గైస్. ఎర్రగడ్డ వేసేసి బాగా వేయించుకోవాలన్నమాట. ఎర్రగడ్డ కొంచెం బాగా బ్రౌన్ కలర్లో వచ్చాక తర్వాత మనం టమాటాలు వేసుకోవాలి. సో ఎర్రగడ్డ బాగా వేగాలన్నమాట. సో ఇవన్నీ బాగా వేగింది కాబట్టి మనం ఇంకా టమాటా వేసుకునేయచ్చు. సో దానికన్నా ముందు నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను, ఇంకొంచెం బ్రౌన్ కలర్కి అయ్యేటట్టు. సో ఇది బ్రౌన్ అయిపోయిందంటే మనం ఇంకా టమాటాలు అనేది వేసేసుకోవచ్చు అనమాట. సో ఇది చాలా సింపుల్ అండి, ఈజీగా చేసుకోవచ్చు, ఎందుకు టెన్షన్ పడకండి, మనం చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాం. సో పసుపు వేసుకున్న వెంటనే మనం కారం వేసుకోవాలన్నమాట. కారం, కొంచెము ధనియాల పొడి కొద్దిగా వేసుకొని వేయించేసుకుందాం. సో ఇప్పుడు కారం వేసాను కదండి, ఇంకొంచెం ధనియాల పొడి వేసేసి మనం వేయించేసుకున్నాము. సో వేయించుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే నెక్స్ట్ మనం టమాటా అనేది యాడ్ చేసుకోవాలి. సో టమాటాని కూడా వేసేసుకుంటున్నాను. చూసారా ఎంత కలర్ చేంజ్ అయిందో. సో ఇప్పుడు మనం టమాటాలు వేసేసుకుందాం. సో టమాటా అనేది వేసేసాను కదండి. సో టమాటాని బాగా వేయించుకోవాలన్నమాట. మనం ఎంత వేయించుకుంటే అంత టేస్ట్ వస్తుంది. సో లో ఫ్లేమ్ మీద పెట్టుకొని సో నేను మూత పెట్టేసాను అనమాట. సో మూత పెట్టేసి చూసాక మళ్ళీ చూడండి ఎట్లా మగ్గిందో. సో ఇప్పుడు టమాటా పచ్చడి అయిపోయినట్టే, ఇంకొంచెం సేపు వేయించుకుందాము. సో మీకు వాటర్ కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, లేదంటే ఇట్లానే సర్వ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సో అంతే అండి, వేడి టమాటా పచ్చడి అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఇడ్లీలు చూసేద్దాం ఎట్లా ఉడికిందా లేదా అని. సో చూసారా, ఇడ్లీలు ఓపెన్ చేస్తున్నా, చూడండి ఎంత బాగున్నాయో, వైట్గా ఉన్నాయి కదండి. సో ఇట్లా వేడి ఇడ్లీలోకి టమాటా పచ్చడి వేసుకొని తింటే మంచిగా ఉంటుందండి. సో మీరు అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.